అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను వద్దనుకుని ఆమె వెళ్ళిపోయింది. కానీ అతడు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలనుకుంది. భర్తను వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్న భార్య ఆస్తిపై మాత్రం ఆశ చంపుకోలేకపోయింది. భర్త అడ్డు తొలగించుకుంటే ఆస్తితో హాయిగా బతకొచ్చని పన్నాగం పన్నింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం రచించింది. అనుకున్నట్లుగా భర్తను మట్టుబెట్టినా కేసు తమపైకి రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన లక్ష్మికి 15 ఏళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుతో వివాహమైంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. అయితే గోవిందరాజుకు మద్యం అలవాటు కావడంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలయ్యాయి. అవి కాస్తా ముదిరి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. భర్త మద్యం అలవాటు మానడం లేదని ఆగ్రహించిన భార్య లక్ష్మి 6 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. సత్తెనపల్లిలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మికి పేర్నేటి వెంకటేశ్వర్లతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 3 ఏళ్లుగా అతనితోనే కలిసి ఉంటోంది. భర్త కూడా ఆమె ఊసే ఎత్తకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. లక్ష్మి భర్తను వద్దనుకుంది గాని అతని ఆస్తిని మాత్రం కావాలనుకుంది. 1.5 కోటి విలువైన ఇళ్లు, స్థలాలపై ఆశ చంపుకోని లక్ష్మి భర్తను చంపేస్తే ఆస్తి తనదవుతుందని భావించింది. ఇదే విషయం ప్రియుడికి చెప్పింది. భర్త అడ్డు తొలగిస్తే ఆస్తితో ఇద్దరం హాయిగా బతకొచ్చని ఆశ కల్పించింది. లక్ష్మి చెప్పిన మాటలతో వెంకటేశ్వర్లకు కూడా ఆస్తిపై కోరిక కలిగింది. తాను ఒక్కడ్నే ఆ పని చేయలేనని నిర్ణయించుకుని స్నేహితుడు షేక్ కాసిం సైదా సాయం కోరాడు. మద్యం అలవాటు ఉన్న గోవిందరాజుకు ఇద్దరూ కలిసి ఫుల్గా మద్యం తాగించి పెద్దిరెడ్డిపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే అతన్ని కొట్టి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఈ విషయం వారు లక్ష్మికి ఫోన్ చేసి చెప్పారు. అప్పుడే ఆమెకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పోలీసుల విచారణలో ఎలాగైనా బయటపడిపోతామని భావించిన లక్ష్మి ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రియుడికి సూచించింది. ఎలాగూ మద్యం అలవాటు ఉంది కాబట్టి తాగి చనిపోయాడని అందరూ భావిస్తారనుకుంది. ఇదే విషయం ప్రియుడికి చెప్పగా మృతదేహాన్ని ఆటోలో వేసుకుని వారు పేరేచెర్ల పలకలూరు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి చూసి రోడ్డు ప్రమాదంగానే భావించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్పీ వకుల్ జిందాల్ మృతదేహం ఫోటో చూడగానే ఇది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అని నిర్ధారించారు. రోడ్డు ప్రమాదమైతే నోట్లో నుంచి నాలుక బయటికి రాదని, ఖచ్చితంగా గొంతుకు తాడు బిగించి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఆయన అనుమానం నిజమే అన్నట్లు పోలీసుల విచారణలో భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని తేలింది. ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది. పోస్ట్ మార్టంలో అది చైనపోయిన అతను స్ట్రాంగులేషన్ తో థ్రాటలింగ్ తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది. ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పిషియస్ గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది. ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే A1 and A2 ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి తెలియడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే A1 ఉన్నారో వెంకట్ అనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమేసీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి ఇంటిమేసీ ఉంది. ఆ భార్య చెప్పిన మేరకు భర్తని చంపేస్తే ఏదైతే భర్త సైడ్ నుంచి ఆస్తి వస్తుందో ఆ ఆస్తి ఆమెకి వస్తుంది. ఆ ఆస్తితో వాళ్ళిద్దరూ కూడా దాన్ని యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చని ఉద్దేశంతో ఆ ఆస్తి కోసము భార్య అదేవిధంగా ఈ వెంకట్ అనే అతను ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది.
గోవిందరాజును హత్య చేసిన వెంకటేశ్వర్లతో పాటు అతనికి సహకరించిన షేక్ ఖాసిం సైదాను, భార్య లక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.